మిగతా జనాలందరూ చూసేది కౌంటబుల్ కాదు, దాని ఆధారంగా ఇచ్చే రేటింగే ఇక్కడ కౌంట్ అవుతుంటుంది. అంటే ఇచ్చే సంస్థ అదే కొలమానంగా తీసుకుంది. అట్లాగా ఇక్కడ ఏమైనా కొలమానం ఏదన్నా పెట్టారా? కొలమానంలో మౌలిక వస్తువుల కల్పన అయితే ఖచ్చితంగా ఆంధ్ర నెంబర్ 1 ఉంది, గ్రోత్ రేట్ ఉంది. ఎందుకని ఏకదం గతంలో జగన్ హయాంలో 18,000 కోట్లు 19,000 కోట్లు ఖర్చు పెడితే మౌలిక వస్తువుల కల్పనకి ఏడాదికి, ఇప్పుడు ఏకదం దగ్గరగా 1,00,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు కదా అమరావతికి కానీ ఈ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది సెకండరీ. నేను అనేది గ్రోత్ రేటుకి మార్కులు ఇది కౌంట్ అయితే దీనికి 60% మార్కులు ఇచ్చారనుకోండి, దెన్ గ్రోత్ ఉన్నట్టే ఆటోమేటిక్ గా గ్రోత్ ఉన్నట్టే. ఇక్కడ అప్పు ఇవన్నీ సెకండరీ తీసేద్దాం. ఫస్ట్ వాడు చూసేది ఏంటి, ఏ పారామీటర్స్ కింద మార్కులు వేశారు. అంటే మన సంపాదన మన రెవెన్యూ దీన్ని బట్టి గ్రోత్ ఉండదా? అదే నేను అంటోంది, వాడు అసలు ఏం లెక్క కట్టాడు అనేది చెప్పట్లేదు కదా ఇక్కడ. అమరావతి ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తున్న నిధులు, ఇవన్నీ కూడా ఒక రకంగా దాన్ని చూసే గ్రోత్ అనుకుంటే చెయ్యడం గ్రోత్. ఇక్కడ ఖర్చు పెట్టడం గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కాదు. ఇప్పుడు తమిళనాడు అప్పులు చేస్తుంది, మన బ్యాంకులు మన ప్రభుత్వం అప్పులు చేస్తుంది 1,50,000 కోట్ల దాకా. దాన్ని వేరు, ఇక్కడ డెవలప్మెంట్ చేయడం వేరు. డెవలప్మెంట్ పరంగా చూస్తే తమిళనాడు కంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెడుతున్నాం. అదే సందర్భంలో మహారాష్ట్ర కంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెడుతున్నాం. ఎందుకని అమరావతి కన్స్ట్రక్షన్, దీనికోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కలిపితే. కాబట్టి దానికే ఉంటుంది దగ్గర